రాత్రికాల సమయంలో స్త్రీల సహవాస కూడికి చేరువచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారమ్మా? క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారు కదా? అయితే దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అయితే గడచిన వారం మనము ఎవరి గురించి, ఏ స్త్రీ గురించి వాక్యాన్ని విన్నామమ్మా? ఎవరి గురించి? యెహోషబా గురించేనా? ఆమె ఎవరి భార్య? యాజకుడైనటువంటి యెహోరాము గారి భార్య. యాజకుడు అంటే దైవ సేవకుడు. ఒక దైవ సేవకుని భార్య ఇంకా ఎలా ఉంటుందో గడిచిన వారం మనము ఆమె ఆత్మీయ జీవితంలో నుంచి నేర్చుకున్నాం. అయితే ఎలా ఉందంట ఆమె ఆత్మీయ జీవితం చెప్తారా ఒకసారి? గట్టి చెప్పండి అమ్మా. దేవుని ప్రణాళికను అనుసరించినటువంటి స్త్రీ. మొట్టమొదటి పాయింట్ ఏంటి? దేవుని ప్రణాళికను అనుసరించినటువంటి స్త్రీ. ఎలా అంటే దావీదు గారి వంశం అక్కడితో ఆగిపోకుండా దేవుని ప్రణాళికను నెరవేర్చినటువంటి స్త్రీ, అనుసరించినటువంటి స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. అయితే రెండవది ధైర్యం కలిగినటువంటి స్త్రీ. మూడవది గుర్తులేదు, ఇంకా రాసుకోలేదు పాస్టర్ అంటారా? దేవుని చిత్తానికి తల వంచినటువంటి స్త్రీ. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే యెహోషబా వలె దేవుని ప్రణాళికను అనుసరించేటటువంటి వారముగా ఉండాలి. ధైర్యం కలిగినటువంటి స్త్రీలుగా కూడా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. అంతేకాదు కానీ దేవుని చిత్తానికి ఆమె తల వంచినట్టుగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకున్నాం. కనుక ఈరోజు కూడా ఒక స్త్రీని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈమె ఎవరంటే షేబా దేశపు రాణి. ఎవరంట చెప్పండి అక్క అందరు ఒకసారి. రాణి. ఒక రాణిని గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈమెను గురించి ఎక్కడ ఆమె పేరు ప్రస్తావించబడలేదు. 2 చోట్ల ఆమె గురించి రాయబడింది, కానీ ఎక్కడ ఆమె పేరైతే రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందుకు పేరు రాయించలేదో. అయితే ఆమె ఒక రాణి. రాణికైనా సరే ఒక పేరు ఉంటుంది కదా. అయితే ఆమె గురించి ఏమని రాయబడిందంటే ఒక షేబా దేశానికి ఆమె ఒక రాణి. అయితే ఈమెను గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే షేబా దేశము ఒక సంపద కలిగినటువంటి ఊరు. అయితే ఆ ఊర్లో చాలా ఎక్కువ ప్రయాణాలు జరిగేటటువంటి ప్రదేశం అంట. అంటే ఎలా అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి అట్లా సరఫరాలు ఉండేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి స్త్రీ. అయితే అంత పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి స్త్రీ ఎవరిని చూడడానికి వచ్చిందంటే ఎవరిని? సొలొమోను గారిని చూడడానికి వచ్చిందట. ఎందుకు చూడడానికి వచ్చిందంటే ఇప్పుడు అదే టాపిక్ గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఆమె ఎందుకు వచ్చిందంటే సొలొమోను యొక్క జ్ఞానమును గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అనేకల విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు ఈమె వినిందంట. అయితే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి, ఆ దేవుని మహిమను, అక్కడ ఉన్నటువంటి సొలొమోను యొక్క జ్ఞానమును గురించి నేను వెళ్ళి చూడాలని ఆమె ఆసక్తి కలిగి వచ్చినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఒక రాణి స్థానంలో ఉండి ఆమె రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటారు? ఆమె సైనికులు వచ్చి లేదంటే ఆమెకు కలిగినటువంటి వారందరూ వచ్చి ఆమెకు అక్కడ జరగబోయేది అంతా చూసి చెప్పవచ్చు. కానీ ఆమె రాణి స్థానంలో ఉండి కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, సొలొమోనుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును గురించి ఎక్కడికి వచ్చిందంటే షేబా దేశానికి. సొలొమోను గారిని యెరూషలేముకు ఆమె వచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈమె ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని గురించి విని దేవుణ్ణి మహిమపరిచినటువంటి స్త్రీ అంట. ఎవరు? షేబా దేశపు రాణి. ఎవరిని గురించి వినడానికి వచ్చిందంట? చెప్పండి అక్క అందరూ. ఫ్రీగా ఉందాం. మీరు మాట్లాడుతూ ఉంటేనే మీకు వాక్యం అర్థమవుతుంది. లేకపోతే ఇంకా నేలకేసి ముఖాలు పెట్టుకొని ఉంటే ఎప్పటికీ వాక్యం అర్థం కాదు. కనుక నా వైపే చూసే ప్రయత్నం చేయండి. ఒక టీవీగా ఒక సెల్ ఫోన్గా నన్ను భావించి నా వైపే చూసే ప్రయత్నం చేయండి. కిందికి మాత్రం చూడొద్దండి. కిందికి చూస్తే ఇంకా సాతానుడు వచ్చి వాక్యాన్ని
ఎత్తుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరెవ్వరూ నిర్లక్ష్యంగా ఉండక వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటి పాయింట్ ఏంటంట చెప్తారా ఒకసారి? దేవుని యొక్క గొప్పదనాన్ని గురించి విని దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చినటువంటి స్త్రీ ఎవరంటే షేబా దేశపు రాణి. ఒక రాణి స్థానంలో ఉండి ఎవరిని గురించి వినడానికి వచ్చిందంట? దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి విని ఆమె ఏం చేయడానికి వచ్చిందంటే దేవుని మహిమపరచడానికి వచ్చిందంట. ఒక రాణి స్థానంలో ఉండి కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వినడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటున్నది. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే షేబా దేశపు రాణి ఎలాగైతే దేవుని యొక్క గొప్పతనాన్ని విని మహిమపరచడానికి వచ్చిందో వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా ఎవరో చెప్పినటువంటి మాటలను ఆమె మొదట నమ్మలేదు. దేవుడు అంత గొప్పవాడా, అయితే నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈమె దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అందుకనే చదవండి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి, 1 నుంచి 2 వచనాల వరకు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చాను. గూఢార్థమైనటువంటి మాటలు అంటే ఏంటి అర్థం? గూఢార్థమైనటువంటి మాటలు అంటే అక్కడ ఉన్నటువంటి సొలొమోను యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అనేకులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నిటినీ గూఢార్థమైనటువంటి మాటలు కదా ఇవన్నీ. అయితే నేను వీరందరి మాటలు కాదు కానీ వారి దేవుడు ఇంత గొప్పవాడా, సొలొమోను ఇంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడా అని ఆమె వినడానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే ఆమె ఏం చేయడానికి వచ్చిందంటే శోధించడానికి వచ్చిందంట. శోధించడం అంటే పరిశోధించడానికి ఆమె వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి శోధించి ఆయనను వెతికే ప్రయత్నం మనము ఖచ్చితంగా చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే ఆమె ఏం చేసిందంటే గొప్ప పరివారంతో ఆమె వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకు ఆమె వచ్చిందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని దేవుని మహిమపరచడానికి వచ్చినటువంటి స్త్రీ. మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వింటున్నాము కానీ దేవుని మహిమపరుస్తూ ఉంటున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అయితే షేబా దేశపు రాణి ఒక రాణి స్థానంలో ఉండి కూడా ఏం చేస్తూ ఉంటున్నదంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని ఏం చేస్తూ ఉంటున్నది? దేవుని మహిమపరుస్తూ ఉంటున్నది. అందుకనే మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలను వింటున్నటువంటి మనము కూడా ఏం చేయాలంటే ఆయనను మహిమపరిచేటట్టుగా మనము కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని గురించి కూడా మనం వింటాం. ఆమె ఏం చేయడానికి వచ్చిందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని ఆ మహిమపరిచినట్టుగా మనం కూడా ఏం చేయాలంట? మహిమపరిచేటట్టుగా మనము కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. రాహాబ్ అనేటువంటి స్త్రీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి విని ఏం చేసిందంటే ఆమె రక్షణ పొందుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే చదవండి ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. యెహోషువ గ్రంథము, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి కిందను దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. ఇక్కడ రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య ఏమని సెలవిస్తూ ఉంటున్నదంటే మీ దేవుడు పైన ఆకాశము కింద దేవుడే, కింద భూమి కింద కూడా దేవుడే. కాబట్టి మీ దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలు
కరిగి ఏమైపోయాయంట, నీరైపోయాయి. అందుకనే ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని వినినప్పుడు ఆమె ఏం చేసిందంటే రక్షణ పొందినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇంత విరివిగా వింటున్నటువంటి మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని అనేకులకు ప్రకటించే విధంగా మనము కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ రాహాబ్ అనే వేశ్య దేవుని గురించి విని ఆమె ఎలాగైతే రక్షణ పొందుకున్నదో మనము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంట, రక్షణలోనికి వచ్చాము. కానీ మన ఇంటిలో ఉన్నటువంటి వారిని కూడా మనం రక్షణలోకి నడిపించేటటువంటి విధంగా ఇక్కడ రాహాబ్ అనే వేశ్య మాత్రమే రక్షించబడలేదు, తన ఇంటి వారు, తనకు కలిగినటువంటి బంధువులందరూ కూడా రక్షణ పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము అలాంటిది కనుక. అందుకనే షేబా దేశపు రాణి కూడా ఏం చేసిందంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని విని దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం కూడా ఏం చేయాలంట, దేవుని గొప్పతనాన్ని విన్నప్పుడు మనకు కూడా గుండెలు నీరై కరిగిపోతాయి. ఆయన చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు అలాంటివి కనుక మనము కూడా ఏం చేయాలంట, దేవుని యొక్క గొప్పతనాన్ని మహిమపరిచేటటువంటి విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకనే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా ఏం చేసిందంట, దేవుని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. మార్కు సువార్త 5. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములను మాత్రం ముట్టినా బాగుపడదని అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టిందంట. దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క గొప్పతనాన్ని విన్నటువంటి స్త్రీ అనేక సంవత్సరాలుగా తనకు ఉన్నటువంటి రోగం ద్వారా బాధపడుతున్నటువంటి స్త్రీ ఏం చేసిందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వినినప్పుడు ఖచ్చితంగా మనము కూడా స్వస్థత పొందుకుంటాం. ఏ విధంగా అంటే అది అనుభవిస్తున్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం అలాంటిది, దేవుని యొక్క ప్రభావము అలాంటిది. అందుకనే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుని గురించి విని ఆయన వస్త్రం మాత్రమే ముడితే చాలు నేను బాగుపడతాను అనుకొని ఆమె ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని ఆమె స్వస్థత పొందుకున్నట్టుగా. ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె తెలుసుకున్నది. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రభావమును మహిమపరిచేటటువంటి విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము కూడా ఏం చేయాలంట, ఆయన యొక్క గొప్పతనాన్ని మహిమపరిచేటటువంటి విధంగా మనము జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకని రాహాబ్ అనే వేశ్య ఆయన గొప్పతనాన్ని విని రక్షణ పొందుకునింది. ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేసిందంటే స్వస్థత పొందుకునింది. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని విని వారి ఇరువురు బాగుపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే ఈ షేబా దేశపు రాణి కూడా ఏం చేసిందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని ఆయన నామాన్ని మహింపరిచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయము చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి ఒకసారి. విత్తువాని గూర్చి ఉపమాన భావం వినిడి, ఎవడైనను రాజ్యమును గురించి వాక్యము విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినటువంటి దానిని ఎత్తుకుపోవును. ఇక్కడ ఏం జరుగుతుందంట, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే మన హృదయాలలో విత్తబడినటువంటి దేవుని వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే ఈ షేబా దేశపు రాణి ఏం చేసిందంటే మొదటగా ఆయన గురించి వినింది, తర్వాత ఏం చేసిందంటే దేవుని ఆయన గొప్పతనాన్ని విని అనేకులకు మహిమపరిచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినకపోతే ఏమవుతుందంట,
దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనం శ్రద్ధగా వింటే దుష్టుడు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. అదే మనం ఇక్కడికి వచ్చి ఇంకా కునికేస్తామంటే ఖచ్చితంగా దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోయినట్టే. ఇంకా ఎక్కడ అర్థమవుతుంది ఇంకా మనం కునికేస్తే? కాబట్టి అందుకనే వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనం ఏం చేయాలంట, శ్రద్ధగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే రెండవదిగా ఆమె చూసి నమ్మిందంట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంటున్నదంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకనే మన రెండవ పాయింట్ ఏంటంటే, చూసిన తర్వాత నమ్మినటువంటి స్త్రీ ఎవరంటే షేబా దేశపు రాణి చూసి నమ్మింది. ఎందుకంటే అప్పటి వరకు ఆమెకి దేవుడు అంటే, దేవుని యొక్క మహిమ అంటే తెలుసో లేదో కానీ మనకైతే తెలియదు. అందుకనే ఈమె ఏం చేసిందంటే, వారు అనేకులు చెప్తున్నటువంటి మాటలను బట్టి కాదు కానీ ఆమె ఏం చేసిందంట, సొలొమోను దగ్గరికి వచ్చి దేవుని యొక్క మహిమను, ఆయనకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని గురించి ఆమె చూసి నమ్మిందంట. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుందంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము కూడా ఎన్నోసార్లు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. కానీ ఏం చేస్తారులే దేవుడు, ఇంత గొప్ప ఏమైంది, ఇంత గొప్ప సమస్య వచ్చి పడింది నాకు, ఇంకా దేవుడు ఎక్కడ బాగు చేస్తారులే అని మనం అనుకోకూడదు. ఎక్కడైతే మనము ఇది అసాధ్యం అనుకుంటామో ఖచ్చితంగా దేవుడు అదే సాధ్యం చేసి మనకు చూపిస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంట, చూసి నమ్మేటటువంటి వారముగా మనం ఉండకూడదు. అందుకనే చూడక నమ్మి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకనే షేబా దేశపు రాణి కూడా ఏం చేసిందంట, చదవండి ఒకసారి 7వ వచనాన్ని. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మక ఇంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవంట. ఆమె వినింది కొంచెమే, దేవుని యొక్క గొప్పతనాన్ని, సొలొమోను యొక్క జ్ఞానమును ఆమె కొంచెమే విన్నదంట. అక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను విన్నది చాలా తక్కువ. కాబట్టి మీ దేవుడు ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడు, అందుకనే నీకు చాలా గొప్ప జ్ఞానం ఇచ్చాడని సొలొమోను గారి గురించి ఈమె చెప్తా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే ఆమె ఏం చేసిందంట, అక్కడ నుంచి షేబా దేశంలో ఉన్నప్పుడు ఆమె సగమే నమ్మింది. వచ్చి చూసిన తర్వాత ఆమెకు అర్థమైందంట, ఇంకా చాలా గొప్ప దేవుడు మీ దేవుడు, నీకు అందుకనే దేవుడు ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చాడని ఆమె చెప్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలులో ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను. ఇక్కడ దిదుమ అనబడినటువంటి తోమా గారు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత ఆ శిష్యులకు కనిపించినప్పుడు తోమా గారు వారి మధ్యలో లేరు. అందుకనే ఆయన ఏమంటూ ఉంటున్నాడంటే, ఆయన చేతిలో ఆయనకు పడినటువంటి గాయాలలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ అలా కాదు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం. చదవండి కింది వచనాలు కూడా. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు
తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమా చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎవరికి సెలవిస్తూ ఉంటున్నాడంటే తోమా గారికి. తోమా, నువ్వు నన్ను చూసి నమ్ముతూ ఉంటున్నావు కానీ నేనేం చెప్తా ఉంటున్నానంటే నన్ను చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము కూడా ఇప్పటి నుంచి ఏం చేయాలంట, దేవుడు ఖచ్చితంగా ఏది అసాధ్యమని మనం అనుకుంటామో ఖచ్చితంగా దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడని మనం కూడా ఏం చేయాలంట, విశ్వాసంతో ఆయనను మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాలను ఎంత ఇవి కాదు, ఇంకా నా జీవితంలో ఇది జరుగుతుందా, అసలు నేను ఇది పొందుకుంటానా అని మనం నిరాశలో ఉన్నప్పుడు అప్పుడే దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరచడానికి ఇష్టపడతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే తోమా గారితో, తోమా, నన్ను నువ్వు చూసి నమ్ముతూ ఉంటున్నావు కానీ నన్ను చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులని ఆయన చెప్తా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఏం చేయాలంట, ఖచ్చితంగా చూసి నమ్ముదామంటే మనం కూడా శేబాదేశపు రాణి కూడా అంతే కదా, అక్కడ వచ్చి ఆ కార్యాలు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలన్నిటిని చూసి ఆమె ఏం చేసిందంట, చూసి నమ్మింది. కానీ దేవుని వాక్యం మనకు ఏమని సెలవిస్తూ ఉంటున్నదంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకని మనము కనిపించేటటువంటి వాటిని నమ్మడం గొప్పతనం కాదు, కానీ కనిపించని వాటిని నమ్మడమే గొప్పతనం. మన దేవుడు ఎక్కడ ఉన్నా ఆయన మనకు కనిపించకపోయినా మనకి ఎప్పుడు సమీపంగా ఉండేటువంటి దేవుడు గనుక మనం ఏం చేయాలంట, ఖచ్చితంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తేనే చాలు. మన దేవుడు ఎలాంటి బలులను, ఎలాంటి కోడలను, ఎలాంటి వాటిని మన దేవుడు కోరుకోడు, కానీ మన హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. కనుక మనం ఏం చేయాలంట, చూడక నమ్మేటటువంటి ప్రయత్నం మనం చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి రెండవదిగా ఏం చేసిందంటే శేబాదేశపు రాణి చూసి నమ్మింది. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటున్నదంటే చూడక నమ్మాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మూడవదిగా ఆమె విస్తారంగా ఇచ్చిందంట. ఏమిచ్చింది? విస్తారంగా ఇచ్చి సమృద్ధిని పొందుకున్నటువంటి స్త్రీ ఎవరంటే శేబాదేశపు రాణి. ఆయన యొక్క గొప్పతనాన్ని విని, సొలొమోను యొక్క జ్ఞానమును విని ఆమె ఏం చేసిందంటే, చదవండి ఒకసారి. మరియు ఆమె రాజునకు 240 మనుగులను, బంగారు మనుగును, ఫస్ట్ నుంచి చదవమ్మా. మరియు రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధక వర్గమును, రత్నములను ఇచ్చెను. శేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడూను రాలేదు. ఆమె ఏం చేస్తూ ఉంటున్నదంటే దేవుని యొక్క గొప్పతనాన్ని విని, దేవుని యొక్క ప్రభావమును విని, ఆమె సొలొమోను యొక్క జ్ఞానమును విని ఏం చేస్తూ ఉంటున్నదంటే విస్తారంగా తనకు కలిగినటువంటి దానిలో విస్తారంగా దేవునికి కానుకగా ఆమె బంగారమును, ఆమెకు తోచినదంతా ఏం చేస్తూ ఉంటున్నదంటే అప్పటి వరకు ఇంకా ఎప్పుడు రాలేదంట అంత డబ్బు కానీ అంత బంగారు కానీ. ఎప్పుడు రానటువంటి బంగారాన్ని ఎక్కడ ఇస్తూ ఉంటున్నదంటే సొలొమోను గారికి ఇస్తూ ఉంటున్నది. సొలొమోను గారు ఆ డబ్బును ఏం చేశారంటే దేవుని యొక్క మందిరానికి ఆయన ఉపయోగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందుకనే ఆమె సమృద్ధిగా ఇచ్చింది. ఆమె సమృద్ధి అయినటువంటి దీవెనలతో మరలా
తిరిగి వెళ్ళింది. సొలొమోను గారేమి అంత ఆషామాషి అనేటువంటి వ్యక్తి కాదు. ఆయనకున్నటువంటి జ్ఞానము ఆ దేశంలో ఎవ్వరికీ లేదు. అందుకనే ఆయనకు కలిగినటువంటి విస్తారమైనటువంటి దానిలో గురించి కూడా ఆమెకు విస్తారంగా ఆమెకు ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే రాజు కూడా తర్వాత ఆమె ఇచ్చిన దానికంటే కూడా ఆమెకు ఎక్కువగా ఇచ్చి పంపించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చదవండి ఒకసారి 13వ వచనాన్ని. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చిన దానికి పోగా ఆమె కోరిక ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. ఆమె ఇచ్చిన దానికంటే కూడా ఏం చేస్తూ ఉంటున్నాడంటే రాజైనటువంటి సొలొమోను గారు ఆమె కోరినది ఇంకా ఇచ్ఛాపూర్తిగా అంటే ఆమె కోరిన దానిని అంతటిని ఆయన ఇచ్చినట్టుగా ఆయనకు దాన్ని ఏమంటారు, ఆమెకు సమానంగా దానికంటే కూడా ఎక్కువగానే ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా దేవునికి ఇచ్చినప్పుడు ఎంతైతే సమృద్ధిగా ఇస్తామో ఖచ్చితంగా దానికంటే రెండంతలుగా దేవుడు ఖచ్చితంగా మనకు కూడా ఇస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే ఆమె మనస్ఫూర్తిగా ఇచ్చింది. తర్వాత ఏం చేసిందంటే ఆమె తర్వాత కోరిన దానికంటే ఆమె ఇంకా ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు దీవెనలు ఇచ్చినట్టుగా సొలొమోను గారు ఆమెకు కలిగిన దానికంటే కూడా ఎక్కువగా బహుమతులు ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మనము కూడా దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో మనం కూడా ఏం చేయాలంట, విస్తారంగా ఇచ్చి వెదజల్లేటటువంటి దీవెనలు మనము పొందుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. వర్ధిల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఇచ్చిన దానికంటే ఎక్కువ సమృద్ధి దీవెనలు పొందుకున్న వారు కలరు, ఇచ్చిన దానికంటే తక్కువ దీవెనలు పొందుకున్న వారు కలరని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకనే ఈ షేబా దేశపు రాణి ఇచ్చిన దానికంటే ఆమె ఏం పొందుకున్నదంటే ఎక్కువ దీవెనలు ఆమె పొందుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపాన్ని అంతటిని పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఆయనకు మనస్ఫూర్తిగా ఆయన దగ్గర ఆమె పాపాలన్నిటినీ ఒప్పుకున్న తర్వాత ఆమెను దేవుడు ఏం చేశాడంటే విస్తారంగా ప్రేమించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనం దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో కూడా ఎలాగేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుందంటే మనస్ఫూర్తిగా విస్తారంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకని మనం దేవుని ప్రేమించే విషయంలో కానీ దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో కానీ ఎలా ప్రేమించాలంట, విస్తారంగా ప్రేమించి పట్టరానటువంటి దీవెనలు మనం పొందుకునేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే ఈ షేబా దేశపు రాణి ఇచ్చిన దానికంటే ఎక్కువగా సొలొమోను గారు ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ షేబా దేశపు రాణి ఎలాగైతే దేవుని యొక్క గొప్పతనాన్ని విని ఆయనను మహిమపరిచిందో మనం కూడా ఏం చేయాలంట, మొట్టమొదటిగా చెప్పండి, దేవుని గొప్పతనాన్ని విని ఆమె మహిమపరిచింది. కాబట్టి మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను వింటున్నటువంటి మనము కూడా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి విధంగా మనము కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. రెండవదిగా చెప్పండి, ఆమె చూసి నమ్మినటువంటి స్త్రీ ఎలా ఉందంట, ఆమె చూసి నమ్మినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తూ ఉంటుందంటే చూడక నమ్మిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాదు కానీ మూడవదిగా చెప్పండి, విస్తారంగా ప్రేమించి విస్తారమైనటువంటి దీవెనలను ఆమె పొందుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి మనము కూడా దేవుని ప్రేమించేటటువంటి విషయంలో మనం ఎలా ప్రేమించాలంట,
విస్తారంగా ప్రేమించి విస్తారమైనటువంటి దీవెనలను మనం పొందుకొనులాగున దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.